మార్కు సువార్త 12వ అధ్యాయం 13వ వచనం నుంచి వ్రాయబడిన వాక్యాన్ని చదువుతాను, జాగ్రత్తగా వినండి. వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలనని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన వద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడువు, నీవు ఎవరిని లక్ష్యపెట్టని వాడవని మేము ఎరుగుదుము. నీవు మోమాటము లేనివాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? ఇచ్చిదమా ఇయ్యకుందుమా అని ఆయన అడిగిరి. ఆయన వారి వేషధారణ నెరిగి, మీరు నన్ను ఎందుకు శోధించున్నారు? ఒక దేనారము నా ఎద్దుకు తెచ్చిచూపుడని వారితో చెప్పెను. వారు తెచ్చిరి. ఆయన, ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడుగుగా, వారు కైసరువి అన్రి. అందుకు యేసు, కైసరువి కైసరుకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పగా, వారు ఆయన గురించి బహుగా ఆశ్చర్యపడిరి. ప్రార్థన చేసుకో. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, మీ లేఖనాన్ని అధ్యయనం చేయడానికి మాకు అవసరమైన మీ ఆత్మ నింపుదలనివ్వండి. మీరు మాతో మాట్లాడండి. మీ గుణలక్షణాలను మేము ఎరిగి వాటిని ఆచరించే భాగ్యం ఇవ్వండి. అనేక మార్లు మా మాటల చేత మిమ్మల్ని గాయపరిచిన వారు, మా ప్రవర్తన చేత మీ నామానికి అవమానం కలుగు చేసినవారు, మరోసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉండగా క్షమాపణ కోరుతూ మమ్మను బలపరచండని, మాకు సాయం చేయమని, నెమ్మదిని అనుగ్రహించుమి అని, ఈ వాక్యాన్ని అధ్యయనం చేయడానికి కావలసిన నడిపింపునిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇది ఒక ప్రత్యేకమైన సందర్భం. ఇది ఆయన బోధిస్తున్న విధానం, ఆయన చేస్తున్న కార్యాలు, ఇవన్నీ చూసినటువంటి పరిసయ్యులు ఆయన్ని ఓర్చుకోలేకపోతున్నారు. ఓర్చుకోలేకపోవడం మాత్రమే కాదు, ఆయన్ని చంపాలని ఆలోచించారు కూడాను. చంపాలని ఆలోచించిన వారు ఏం చేశారో ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 17వ వచనంలో ఆయన్ని అడగడానికి హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన ఎద్దుకు పంపిరి. పైన రాస్తాడు పరిసయ్యులు అని 15వ వచనంలో. అంటే ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ జనసమూహానికి భయపడుతున్నారు. అలాంటి సమయంలో ఆయన లోపాన్ని గుర్తిస్తే, ఆయన లోపానికి ఆయన తప్పు మాట్లాడితే పట్టుకుని అది రుజువుపరచడం కోసం, సాక్షులుగా ఉండడం కోసం పరిసయ్యులు తమ శిష్యుల్ని, వారితో పాటు హేరోదీయుల్ని పంపారు. అంటే యూదులలో హేరోదీయులు అనేవారు ఓ గుంపు, ఓ సెక్ట్. వాళ్ళు అధికారం దేవుని వద్ద నుండి ఇవ్వబడుతుంది కాబట్టి హేరోదును అనుసరించాలి అనేది వాళ్ళ యొక్క అభిమతం. అంతేకాదు, ఆ క్రమంలో హేరోదు అనే మాట ఆ పరిపాలకులకు ఒకరి వెంట ఒకరికి వచ్చేది. ఆనాడున్న ప్రభువు నాడు ఉన్నటువంటి దేవాలయం హేరోదే దాన్ని రెనోవేట్ చేశాడు, బాగు చేయించినవాడు. యూదులకు అతని మీద ఓ సదాభిప్రాయం ఉంది. అలా సదాభిప్రాయం కలిగి హేరోదును సమర్థించేవాడని హేరోదీయులు అన్నారు. అలాంటి హేరోదీయులు
అధికారాన్ని సమర్థిస్తారు. వారు దేవునికి విరోధంగా ఉన్న అధికారం ఉంటే చాలు, అధికారం దేవుని నుండే వచ్చింది కాబట్టి మనం వాళ్ళు ఏం చెప్పినా వినాలి అనే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళు. జ్ఞాపకం పెట్టుకోండి, అధికారుల మాట, అధికారం చెప్పిన మాట మనం వినాలి. కానీ దేవుని అధికారాన్ని త్రోసేసేటువంటి ఏ అధికారానికి లోబడవలసిన పని లేదు. అందుకే అంటాడు, మేము మీకు లోబడదుమా, దేవునికి లోబడదుమా అంటాడు. కాబట్టి దైవాధికారం అనేది ఉన్నతమైంది. పంపి వాళ్ళు ఆయన శోధించాలి అనే ఒక ఆలోచన. వారి అంతరంగంలో ఏముందంటే, యూదులు పన్ను చెల్లిస్తే అది కైసరుకు వెళుతుంది. పన్ను చెల్లించొద్దు అని ఆయన అంటే ఇప్పుడు పరిపాలకులకు విరోధి అవుతాడు, అధికారాన్ని ధిక్కరించిన వాడవుతాడు. అందుకు సాక్షులుగా హేరోదీలను పంపించారు. వీళ్ళొచ్చి ఆయన అన్న మాట ఏమిటంటే, బోధకుడా నీవు సత్యవంతుడవు, బోధకుడా నీవు సత్యవంతుడు. ఈ సత్యవంతుడవు అనే మాట చిన్న మాట ఏం కాదు. ఎందుకంటున్నానంటే, దేవుడు సత్యవంతుడు. ఇదే మాట ప్రభు యోహాను సువార్త 7వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట అన్నారు. చూడండి దయచేసి. యోహాను సువార్త 7:28వ వచనంలో ఇలా అన్నారు, నన్ను పంపినవాడు సత్యవంతుడు. అంటే తండ్రి సత్యవంతుడు అనే మాట. అంటే దేవుడు సత్యవంతుడు. ఈయన పిలిచిన మాట ఏమిటి? నీవు సత్యవంతుడివి అన్నారు. వాళ్ళు నిజంగా ఆయన దైవత్వాన్ని అంగీకరిస్తున్నారా? అంగీకరించడంలా. నేటికి చాలామంది ఏమైనా ఆయన సత్యవంతుడండి అంటారు, ఆయనలో సత్యం ఉందండి అంటారు. కానీ ఆ సత్యవంతుని అంగీకరించడానికి మాత్రం భయం, పిరికితనం, ఈ లోక సంబంధమైన వ్యామోహం అడిగిస్తూనే ఉంటాయి. దేవుడు సత్యవంతుడు. అంతేకాదు, మరో మాట కూడా నేను మీకు చూపించి, అంటే మిమ్మల్ని ఆశ్చర్యపరచాలని కాదు, మీకు తెలియదని కాదు, కానీ ఒక మాట మీరు ప్రకటన గ్రంథం దగ్గరికి రండి. 19వ అధ్యాయంలో 11వ వచనం చదువుతున్నాను. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవ్వరికీ తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొనుండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఎవరైనా వాక్యము అనే నామం, శరీరధారి అయినవాడు, ఆ వాక్యమే శరీరధారి అయి. తండ్రి సత్యవంతుడు, కుమారుడు సత్యవంతుడే. దైవత్వానికి సంబంధించిన మాట సత్యవంతుడు అనే పదం. వారు వచ్చి నువ్వు సత్యవంతుడు అని మాకు తెలుసు అన్నారు.
కానీ లోపల ఆయన్ను చిక్కుపెట్టాలనే ఆలోచన. మనుషులు మిమ్మల్ని భలే గొప్పగా పొగుడుతారు. కొంతమందికి పొగడతలంటే భలే ఇష్టం. అక్క, అసలు నువ్వు అక్క ఎంత మంచిగా మాట్లాడతావో, నీ నోటు వెంట అసలు అబద్ధమే రాదక్క అని అంటే పొంగిపోయి వాళ్ళకి ఏమేమో చేసి పెట్టడం సహజంగా ఆడవాళ్ళు చేస్తుంటారు. తండ్రి సత్యవంతుడు, కుమారుడు సత్యవంతుడు. కానీ ఆయన దైవత్వాన్ని అంగీకరించని వారు ఆయన వద్దకు సత్యవంతుడు అంటూ వచ్చారే గాని వారి హృదయంలో ఉన్నదేమిటి? ఆయన్ని ఎలాగైనా పట్టుకోవాలని. ఆడవారిలో మాత్రమే గొప్ప చేస్తే పొంగిపోయే స్వభావం కాదు, కానీ మగవారిలో కూడా ఈ పరిస్థితి ఉంటుంది. స్పష్టంగా చాలాసార్లు చూశాను నేను. మనం కూడా కొన్నిసార్లు పొగడ్తలకు లొంగిపోతాం. కానీ వాస్తవంగా నీ గుణలక్షణం అదని తెలిసి ఎవరైనా చెప్పడం వేరు. ఆయనను వాళ్ళు ఏ ఉద్దేశంతో ఈ మాట అంటున్నారో ఆయనకు తెలుసు గనుక ఆయన వాళ్ళని వేషధారులారా అన్నాడు. దేవుడు సత్యవంతుడు. నీవు సత్యవంతుడును, ఎవరిని లక్ష్య పెట్టనివాడు అన్నాడు. ఎవరిని లక్ష్య పెట్టకపోవడం కూడా దైవత్వం యొక్క లక్షణం. అది ఇదేమిటి అని మీరు అంటారా? దయచేసి నాతో పాటు ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం దగ్గరికి రండి. 10వ అధ్యాయంలో మీరు 17వ వచనం చూడండి. 17వ వచనంలో ఇలా రాశాడు, ఎలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. జ్ఞాపకం పెట్టుకోండి, లక్ష్య పెట్టడం అన్నప్పుడు ఇక్కడ ఆయనలో పిరిగితనము, ఆయనలో మనకు ఏదేని శక్తిహీనతో ఇలాంటివి ఉన్నప్పుడు మనుషుల ముఖాలను లక్ష్య పెట్టడం చేస్తాడు. ఆయన మనుషుల ముఖాన్ని లక్ష్య పెట్టేవాడు కాడు అన్నప్పుడు ఆయన అంతరంగాన్ని చూసేవాడు. అంతరంగం మీద లక్ష్యం ఉంచేవాడు ఆయన, ముఖం మీద కాదు. అది దేవునికి ఒక్కనికే సాధ్యం అవుతుంది. ఎవరిని లక్ష్య పెట్టేవాడు కాడు ఆయన. అది కూడా దైవత్వం యొక్క లక్షణమే. ఆశ్చర్యం, ఈ లక్ష్య పెట్టని వాడు అని వాళ్లే వచ్చి ఆయనతో అన్నారు, నువ్వు సత్యవంతుడు అన్నారు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడువి అని కూడా అన్నారు. అంటే నువ్వు దైవత్వ లక్షణం నీలో ఉంది అన్నట్టు. కానీ వాస్తవానికి వారి మనసు అది కాదు. వారు ఆయన్ని నేరం చేసిన వాడిగా నిరూపించడానికి, తప్పు మాట్లాడిన వాడిగా పట్టివ్వడానికి వచ్చిన వాళ్ళు. చాలాసార్లు మన నోటి వెంట మనల్ని తప్పు పట్టుకోవాలని ఆలోచించేవాళ్ళు చాలామంది కనపడతారు. అందుకనే మాట విషయములో తప్పు చేయనివాడు, తన నాలుక విషయంలో జాగ్రత్త కలిగినవాడు, తన సర్వ శరీరాన్ని స్వాధీనముందుంచుకొనగలిగినవాడు. నాలుక జారడం అది దేవుని తీర్పులోనికి వెళ్ళడం. వీళ్ళు పైకి ఒకటి లోపలికి మరొకటి ఉన్నవాళ్ళు, వీళ్ళు కూడా తప్పకుండా తీర్పులోనికి వెడతారు, అనుమానమేం లేదు. ఆయన సత్యవంతుడు అన్నారు అంటే దేవుడని, లక్ష్య పెట్టని వాడవు అన్నారు దేవుడని అర్థం. అంతేకాదు, నువ్వు మోమాటము లేనివాడవు అన్నారు.
ఇక్కడ మోమాటం లేకపోవడం అనేది కూడా పరిశుద్ధత యొక్క లక్షణం. అది ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మోమాటం అనే పదం మనిషిలో పక్షపాతం చూపించేది. మోమాటం అనేది, మోమాటం అనే పదాన్ని ఇంగ్లీష్లో పక్షపాతానికి సమానార్థ పదంగా కూడా వాడారు. ఉదాహరణకి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి అంటూ ధనవంతులను ఒక రకంగా, దరిద్రులను మరొక రకంగా చూసేటువంటి తత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ దేవుడు మనుషుల యొక్క ముఖరూపాన్ని బట్టి కాదు, మనుషుల అంతరంగాన్ని బట్టి లక్ష్య పెట్టేవాడు. మనుషులకు కలిగిన దాన్ని బట్టి కాదు. ధనవంతుడు ఆయనకేం ఎక్కువ కాదు, దరిద్రుడు ఆయనకేం తక్కువ కాదు. ఆయన మోమాటం లేనివాడు. అందుకనే ఇదే పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపము చేయవారవుదురు. గుర్తుపెట్టుకోండి, మోమాటం అనేది పాపం. ఒకరిని ఓ రకంగా, మరొకరిని మరో రకంగా చూడడం అనేది సహవాసాల్లో కనపడుతూనే ఉంది. ఇది పాపం క్రింద ఎవరూ పరిగణించం. దేవుడు పాపం లేనివాడు, మోమాటం లేనివాడు, పక్షపాతం లేనివాడు, పాపం లేనివాడు. అంతేకాదు, ఆయన గురించి మాట్లాడుతూ దేవుని మార్గమును సత్యముగా బోధించువాడవు అన్నాడు. అంటే దేవుని మార్గాన్ని బోధించేవాడివి నువ్వు ఒక్కడివేనయ్యా. నీలాగా బోధించగలిగిన వాడు ఎవ్వడూ లేడు. అవునుగా, ఆయన బోధకు ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారని, విన్నవారందరూ ఆశ్చర్యపడ్డారని రాశారు కదా. ఇది కూడా మనం చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం దగ్గరికి కూడా దయచేసి రండి. యోబు గ్రంథం 36వ అధ్యాయం. యోబు గ్రంథం 36వ అధ్యాయం. 36వ అధ్యాయంలో 22వ వచనం ఇలా రాస్తుంది. ఆయనను పోలిన బోధకుడెవరు? ఆయనను పోలిన బోధకుడెవరు? దేవుడు మాత్రమే. ఇంకెవరిని గురువు అని పిలవద్దు, దేవుడు ఒక్కడే అన్న పదం. బోధకుడు, ఆయన మాత్రమే బోధకుడని పిలవాలి. ఆలోచించండి. ఇప్పుడు పరిసయ్యులు వారు తమ శిష్యుల్ని పంపారు హేరోదేయులతో. వచ్చి వాళ్ళు ఆ ప్రభుని నువ్వు సత్యవంతుడు అన్నారు, ఎవరిని లక్ష్య పెట్టని వాడివన్నారు, మోమాటం లేనివాడివన్నారు, దేవుని మార్గాన్ని సత్యంగా బోధించేవాడివి అన్నారు. అన్నవాళ్ళు ఒక చిన్న మాట ఆయన ముందు పెట్టారు. ఏమన్నారంటే, మరి మోమాటం లేకుండానే చెప్తావు నువ్వు, సత్యంగానే మాట్లాడతావు నువ్వు అన్నవాళ్ళు ఏమన్నారంటే, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? అంటే సత్యవంతుణ్ణి, లక్ష్యపెట్టని వాడిని, ఎవరి ముఖాన్ని లక్ష్యపెట్టని వాడిని, మోమాటం లేనివాడిని, దేవుని మార్గాన్ని సత్యంగా బోధించేవాడిని అడుగుతున్నారు, న్యాయం చెప్పు అని. న్యాయం చెప్పు అంటే ఓ న్యాయవంతునికి ఉండవలసిన లక్షణాలు ఇవి. తీర్పు తీర్చవలసిన వానికి ఉండవలసిన లక్షణాలు ఇవి. దేవుడే తీర్పు తీరుస్తాడు. ఏ మనిషిని తీర్పు న్యాయమైంది కాదు, దేవుని తీర్పు సత్యమైంది. ఆయన తీర్పు తీర్చిన తరువాత ఆయన అన్యాయం చేశాడని ఎవరు మాట్లాడలేరు. సరిగ్గా న్యాయం చెప్పు, ఇది న్యాయమా కాదా, కైసరుకు పన్ను ఇచ్చేదమా ఇయ్యకుందమా అని అడిగారు. అక్కడ రాస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన వారి వేషధారణను ఎరిగి, ఇదంతా ఏంటి, పై వేషం అంతే, నిజంగా ఆయన అంగీకరించటం కాదు,
ఆయన న్యాయం చెప్తే వినాలని కాదు, సత్యం చెప్తే అంగీకరించి ఆయన వెంబడించాలని కూడా కాదు. వాళ్ళు కేవలం ఆయనలో లోపం పట్టుకోవాలని. ఆయన జవాబు చెప్పాడనుకోండి, ఆయన ఇవ్వద్దు అంటే అధికారానికి శత్రువు అవుతాడు, ఇవ్వండి అని అంటే ప్రజలకు శత్రువు అవుతాడు, మతానికి శత్రువు అవుతాడు. ఇప్పుడు ఆలోచించండి, ఆయనను ఇరకాటంలో పెట్టాలి అన్నది వాళ్ళ యొక్క కుయుక్తి, వక్రబుద్ధి. అందుకన్నాడు ఆయన వేషధారణ ఎరిగి. ఇక్కడ వేషధారణ ఎరిగి అని ఉన్న మాట ఉంటే ఆయన మత్తయి సువార్తలో చూడండి ఒకసారి 22వ అధ్యాయంలో 18వ వచనంలో యేసు వారి చెడుతనమెరిగి వేషధారులారా నన్నెందుకు శోధించున్నారు అన్నాడు. ఆయన ముందు నిలబడినప్పుడు నీవైనా నేనైనా ఎవ్వరూ ఏం మాట్లాడలేం, నిరుత్తరులు నిలబడాలి. మన మాటకు, మన చర్యకు, మన తలంపులకు మొత్తం లెక్క చూసుకుంటాడు ఆయన. మర్చిపోకండి. ఆయన వేషధారులారా అంటే వారి చెడుతనం ఆయనకి తెలిసింది, వారు నటిస్తూ అడుగుతున్నారని తెలిసి ఆయనకి, అందుకే ఎందుకు నన్ను శోధిస్తున్నారు అన్నాడు. చాలాసార్లు ప్రభువుని శోధించటం అనే దగ్గర పరిసయ్యులు కీలకమైన పాత్ర పోషించారు. పరిసయ్యులను అపవాది వాడుకున్నాడు, యాజకుల్ని వాడుకున్నాడు, శిష్యుల్ని కూడా వాడుకున్నాడు. అపవాదే శోధించిన సందర్భాలు ఉన్నాయి. వీటన్నింటిలో కూడా ఆయన ఎక్కడా తప్పు చేయలే, ఎక్కడా పొరపాటు మాట్లాడా. అప్పుడు అన్నాడు, మీరు ఒక దేనారాన్ని నాకు చూపించండి అన్నాడు. ఆయన దేనారాన్ని చూపించండి అన్నప్పుడు ఎరుగనివాడా, అన్నీ తెలిసినవాడేగా, అన్నీ ఎరిగినవాడు. నాకు ఒక్కోసారి ఇలా అనిపిస్తుంది, ఆయన తన వద్ద ఒక్క షెకేలు కూడా పెట్టుకునేవాడు, ఒక ధ్యానారం కూడా అంటే ₹1 కూడా పెట్టుకునేవాడు. వా, మనుష్యుడు దేవుని వాక్యం మూలంగా జీవిస్తాడని వాక్యమైన నా ప్రభు యొక్క జీవిత విధానం స్పష్టంగా కనపడుతుంది, రుజువుపరుస్తుంది. ఆయన దేరానాన్ని తీసుకొచ్చి చూపించండి అని తీసుకొచ్చి చూపించారు. చూపించినప్పుడు ఆయన ఇలా అడిగాడు, చూసి ఈ రూపమును పై వ్రాత ఎవరివి అన్నాడు. ఈ రూపం ఎవరిది, ఈ రాత ఎవరిది అన్నాడు. అన్నప్పుడు వాళ్ళు అన్నారు, కైసరివి అన్నారు. అందుకు యేసు, కైసరివి కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి అన్నాడు. ఇప్పుడు తప్పు పట్టడానికి ఆస్కారం ఏం కనపడలా. అధికారుల చేత పంపబడిన వేగుల వారి వంటి హేరోదీయులు కానీ, పరిసయ్యులు కూడా అటు ప్రభుత్వాన్ని ఇటు మతాన్ని రెండింటినీ సమర్థిస్తూ వాళ్లకు అనుగుణంగా బ్రతకడానికి ప్రయత్నం చేసేటువంటి తత్వం కలిగిన వారు కూడా ఉన్నారు. హేరోదీయులు అదే తత్వం.
అంటే హేరోదీయులు మతానికి విరోధంగా ఉంటారు. మతంలో కన్సర్వేటివ్గా ఉన్న వాళ్ళ మీద కష్టం ఉంటుంది వీళ్ళకి. దేవుని అధికారం కాదు, మానవ అధికారాన్ని కూడా మనం ఒప్పుకోవాలి అనేటువంటి తత్వం. అప్పుడు వాళ్ళిద్దరూ తెల్లబోయినట్టయింది. మరి పన్ను కట్టండి, దేవునికి ఇచ్చేది దేవునికి ఇవ్వండి అన్నాడు. ఇది ఒక దైవ సేవకుడు ఒకరోజు నేను వినగా ఇలా వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఆయన లేడు. ఆయన అన్న మాట ఏమిటంటే, నాణెం మీద ఉన్న రూపం కైసరిదైతే నీ మీద ఉన్న రూపం దేవుంది కదా. కేవలం దేవునికి చెందవలసినటువంటి వాటిని మాత్రమే దేవునికి ఇవ్వండి అంటే పంట, ప్రథమ ఫలాలు ఇవి మాత్రమే కాదు, మిమ్మల్ని మీరు మొట్టమొదట దేవునికి ఇవ్వండి. ధనం అనేది కైసరుకు సంబంధించింది, మీరు దేవునికి చెందినవారనే స్పృహ కలిగి ఉండండి అని ఆయన అన్నాడు. ఇప్పుడు ప్రశ్న, సత్యవంతుడు అయినా, ఎవరిని లక్ష్యపెట్టని వాడైనా, పక్షపాతం లేనివాడైనా, దేవుని మార్గాన్ని సత్యంగా బోధించినవాడు ఆయన సత్యవంతుడు. అలాంటి ఆయనకి నువ్వు ఎప్పుడైనా నీ జీవితంలో చోటిచ్చావా? ఇంకా ఆయనలో లోపాలు కనిపెట్టాలనుకుంటున్నావా? ఆయన తప్పులు కనిపెట్టి ఆయన గురించి వేరుగా మాట్లాడాలనుకుంటున్నావా? పొరపాటు సుమా, నష్టపోయే ప్రమాదం ఉంది. మర్చిపోకండి, ఈ భూమి మీద అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోతాం, కానీ ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎక్కడి నుంచి వచ్చాం? తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన వద్దకు వెళ్ళి రేపు నిలబడాలి. ఈ భూమి మీద ఉండగానే మన జీవితాలను ఆయనకి మనం అర్పించుకోవాల్సింది. ఆయన తన పోలిక చొప్పున మనల్ని చేసుకుంటే పాపం ఆ పోలికను మనలో నుంచి తీసివేసి దుష్టత్వాన్ని, మోమాటాన్ని, పక్షపాతాన్ని, వక్రంగా మాట్లాడేటువంటి తత్వాన్ని మన బ్రతుకులోకి తెచ్చింది. మనం పాపంగాను, దుర్నీతిగాను, దోషసహితులంగాను, అవినీతి పరులంగాను మారిపోతే మనకు మరలా తిరిగి కోల్పోయిన రూపాన్ని ఇవ్వడానికి ఆయన తానే సొగసైన స్వరూపమైన లేనివాడు కాడు. ఆయన 10,000లో ఆయన పోల్చదగినవాడు. ఆయన అతి సుందరుడైనవాడు. మన నిమిత్తమై తన రూపాన్నంతా కోల్పోయాడు. యెషయా గ్రంథకర్త 52వ అధ్యాయంలో అంటాడు, చూడనొల్లని వానిగా ఆయన అయ్యాడని. అపేక్షించడానికి ఆయనలో ఏమీ లేదు అని. ఎందుకో తెలుసా? నీకు నాకు తిరిగి మరలా ఆ దేవుని రూపాన్ని ఇవ్వాలని. ఈరోజైనా మిమ్మల్ని మీరు ప్రభువుకు సమర్పించుకోండి హృదయపూర్వకంగా బ్రతిమాలుతున్నాను. తలలు వంచండి. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి మీరు ఇచ్చిన సమయం కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పిల్లలు మంచిగా చదువుకుని మంచిగా రాయడానికి, ప్రయాణపు రాకపోకల్లో వారికి మంచి భద్రతనిమ్మని, మీ కృపాహస్తాలకే వారిని వారి కుటుంబాలని అప్పగిస్తూ మేలు చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం ఉదయం 8:30 గంటలకే కలుసుకుందాం. లైవ్లో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.